అంతేకాదు చాలా బాధాకరమైన విషయం ఏంటంటే ఒక కోటి రూపాయలు 300 గజాలకు సంబంధించిన అంశం కాదు ఇది. ఒక కోటి రూపాయలు 300 గజాల అంశం కాదు. ఇది కళాకారుల గౌరవానికి సంబంధించిన అంశం, కళాకారుల గుర్తింపుకు సంబంధించిన అంశం. ఆ కళాకారులకు దక్కే గౌరవంలో నా మాదిగ బిడ్డలు లేరు అని, ఆ కళాకారులకు దక్కాల్సిన గుర్తింపులో నా మాదిగ బిడ్డలకు రాలేదని, తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో మాదిగ కళాకారుల పాత్ర అతి కీలకమని నేను స్పష్టం చెప్తున్నాను. అదే సమయంలో ఇక ప్రముఖులు అనే విషయంకి వచ్చినప్పటికీ గుర్తించాల్సింది ఎవరిని చెప్తున్నా. ఈ 9 మందిని ఎందుకు గుర్తించారో నాకు తెలియదు. అందులో మా బీసీ సోదరుడు ఎక్క యాదగిరిని కేవలం గుర్తించినట్టు చేసి చేయడం కాదు, ఆయనను నిజంగా రేవంత్ రెడ్డి గారి సర్కారుకు నిజంగా ఎక్క యాదగిరి మీద గౌరవం ఉంటే ఆయనను శాసన మండలికి తీసుకెళ్ళండి. ఎందుకంటే ఆయన చెక్కిన నిర్మాణమే స్తూపం, అమరుల స్తూపం. ఎక్క యాదగిరి చెక్కిన స్తూపమే అమర స్తూపం. ఆ స్తూపం దగ్గరికి వెళ్ళి మొక్కిన వాళ్ళందరూ అసెంబ్లీ చట్టసభలకు వెళ్ళిండ్రు, శాసనసభకి వెళ్ళి చెక్కినోడు బయట ఉన్నాడు. ఇప్పటివరకు మీరు చూడండి, శాసనసభ సమావేశాలు జరుగుతున్నప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఎమ్మెల్యేలు అందరూ ఎక్కడికి పోయి మొక్కిపోయారు? గన్ పార్క్ పోయినా. ఇప్పుడు కాంగ్రెస్ ఎమ్మెల్యేలందరూ ఎక్కడ మొక్కిపోతుండ్రు? గన్ పార్క్. ఒరే, ఆయన స్తూపాన్ని చెక్కితే ఆ చెక్కబడ్డ స్తూపానికి మొక్కిన వాళ్ళందరూ అసెంబ్లీ శాసనసభలు ఉంటే చెక్కినోడిని బయట పెడతారా? ఇది అన్యాయం కదా. అందువల్ల ఆయనకు ఏదో గుర్తింపునిచ్చినామని చెప్పి, ఓకే, కవులు కళాకారుల ప్రముఖుల పేరుతో గుర్తింపునిచ్చినామని చెప్పి అసలు స్తూపాన్ని, అమర స్తూపాన్ని చెక్కినోని బయట పెట్టడం కంటే, కేవలం 1 కోటి రూపాయల నగదు లేకపోతే 300 గజాల స్థలం ఇచ్చినట్టు చేయడం కంటే, రేవంత్ రెడ్డి గారి సర్కారుకు నేను విజ్ఞప్తి చేస్తున్నా, ఆయన బీసీ, అమర్ల స్తూపానికి ప్రతిరూపం ఆయనను వెంటనే శాసన మండలికి తీసుకెళ్లాలని నేను విజ్ఞప్తి చేస్తున్నాను. సేమ్ టైం పాశం యాదగిరి, ఓకే, మొదటి నుంచి తెలంగాణలో ఉండబడే బలహీన వర్గాల మేధావి, ఉద్యమానికి రాష్ట్రానికి అండలను ఇచ్చినవాడు. సుద్దాల అశోక్ తేజ, సుద్దాల హనుమంతు గారి చరిత్ర నుంచి మొదలుకొని ఇప్పటి వరకు ఓకే, సమాజం పట్ల బాధ్యత వహిస్తున్న వ్యక్తి, ప్రముఖుడు. ఆయనకు మాకు అభ్యంతరం లేదు, బీసీ. కానీ ఎస్సీలో మాదిగ కళాకారులు ఎందుకు గుర్తుకు రాలేదనే ప్రశ్న ఒకటైతే, రెండోది ప్రముఖులు అన్న పెడుతున్న పేరుతో కొన్ని పేర్లు చదువుతున్నా నేను. తెలంగాణ రాష్ట్ర ఉద్యమాన్ని ముందుకు నడిపించడంలో, అపసోపాలు తెలంగాణ ఉద్యమం పడుతున్న రోజుల్లో దాన్ని నిలబెట్టడంలో, ఒక దశకు తీసుకురావడంలో పెద్దలు ముచ్చర్ల సత్యనారాయణ గారి పాత్ర చాలా కీలకం. ఆయన భూపతి కృష్ణమూర్తి గారి పాత్ర చాలా కీలకం. ప్రతాప్ కిషోర్ గారి పాత్ర కీలకం. కేశవరావు జాదవ్ పాత్ర కీలకం. రఘువీర్ రావు పాత్ర కీలకం. ఇంకా నేను గుర్తించని వాళ్ళు 10 మంది ఉండవచ్చు. కానీ వీళ్ళు అందరికంటే ముందు ప్రముఖులే కదా. వీళ్ళకెందుకు ఆ కవులు కళాకారులు ప్రముఖుల్లో వీళ్ళ పేర్లు ప్రస్తావించలేకపోయారు? వీళ్ళకెందుకు అన్నం చేయలేకపోయారు? దీనికంటే ముఖ్యంగా ఇంకోటి చెప్తున్నా నేను, ఈ 9 మందిలో ఒక మహిళా కళాకారుని ఎందుకు లేదు? ఈ 9 మందిలో ఒక మహిళా రచయిత ఎందుకు లేదు? ఈ 9 మందిలో ఒక మహిళా ప్రముఖురాలు ఎందుకు లేదు? ఇది అన్యాయం కదా. మీరు తెలంగాణ తల్లులను మాట్లాడే మీరు ఒకవైపు తెలంగాణ తల్లి పేరుతో కేసీఆర్ పెట్టిన ఆ తెలంగాణ తల్లి విగ్రహం కాదని చెప్పి ఇంకో తల్లి అని విగ్రహం చెప్పేవాళ్ళు, ఇంకో తల్లి విగ్రహ రూపం తీసుకొచ్చే వీళ్ళు కదా. మీరు అసలు తెలంగాణలో ఉండబడే మహిళా కళాకారులను ఎందుకు మర్చిపోయారు? ఈ 9 మందిలో ఒకరు ఎందుకు లేరు? ఎందుకు తెలంగాణ ప్రముఖుల్లో ఎందుకు ఒక మహిళ లేదు? ఎందుకు తెలంగాణ రచయితలు ఒక మహిళ లేదు? 4 కోట్ల తెలంగాణ సమాజంలో 2 కోట్ల మంది, 4 కోట్ల తెలంగాణ సమాజంలో 2 కోట్ల మంది మహిళలు కదా. తెలంగాణలో సగభాగం కదా. తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో సగభాగం పాత్ర పోషించారు కదా. రచయితల్లో తెలంగాణ రచయితలు ఉన్నారు కదా. ప్రముఖుల్లో తెలంగాణ ప్రముఖులు ఉన్నారు కదా మహిళలు.
కళాకారులు తెలంగాణ మహిళా కళాకారులు ఉన్నారు కదా, ఏ ఆటపాట కార్యక్రమం చూసినా, ఏ ధూమ్ధామ్ కార్యక్రమం చూసినా, ఏ ఆటపాట కార్యక్రమం చూసినా, ఏ ధూమ్ధామ్ కార్యక్రమం చూసినా అసలు మహిళలు లేని కళాకారుల పాత్ర చూసామా? ఆటపాటలు చూసామా? మహిళా కళాకారులు లేని ధూమ్ధామ్ చూసామా? రేవంత్ రెడ్డి గారు ఎవరికి చేస్తున్నట్టు? రేవంత్ రెడ్డి గారు ఎవరికి చేస్తున్నట్టు? 9 మంది ప్రముఖులుగా గుర్తిస్తే అందులో మాదిగల కళాకారుల సంఖ్య లేకుండా పోతుందా? 9 మందిని గుర్తిస్తే సీనియర్ ప్రముఖులను మర్చిపోతారా? 9 మంది గుర్తిస్తే అందులో 50% ఇవ్వాలంటే 4-5 మహిళలకు ఇవ్వాలి. 4-5 మహిళల ప్రముఖులు లేరా? మీరు అంటున్నాం, మీరే అంటుండ్రు కదా, ఓకే బండి వెనక బండి గట్టి అనే పాట రాసింది బండి యాదగిరి అవుతే, బండి యాదగిరి మరణించాడు కదా, మీరు గుర్తించారు కదా, మేము స్వాగతిస్తున్నాం. కనీసం మీరు గుర్తించదలుచుకుంటే కళ్ళు మూసుకొని గుర్తించాల్సింది చాకలైలమ్మను కదా. తెలంగాణ సాయుధ పోరాటం జరుగుతున్నప్పుడే కదా బండి యాదగిరి ఆ పాట రాసింది. తెలంగాణ సాయుధ పోరాటంలోనే కదా చాకలైలమ్మ వీరవంతగా పేరు తెచ్చుకున్నది. బండి యాదగిరిని గుర్తించిన కాలం అదే కదా, గుర్తించడానికి ఉపయోగపడ్డ కాలం అదే కదా. ఆ కాలంలో మరి చాకలైలమ్మ విరోచన పాత్ర పోషించింది కదా. కనీసం మీరు తెలంగాణ మహిళా ప్రముఖులు గుర్తించే విషయంకి వచ్చినప్పటికీ, తెలంగాణ మహిళా ప్రముఖులు గుర్తించే విషయంకి వచ్చేటప్పటికీ మరి ఆ పాత్ర చాకలైలమ్మ పాత్ర గుర్తింపు రావాలి కదా. రెండోది 69లో తెలంగాణ ఉద్యమం ముందుకు తీసుకెళ్తున్న దశలో అదే సమయంలో చెన్నారెడ్డి గారు తెలంగాణ ఉద్యమానికి ద్రోహం చేసిండని చెప్పి, రాజీ పడ్డని చెప్పి ప్రచారం జరిగిన సమయంలో తెలంగాణ మలివిడత ఉద్యమానికి నాయకత్వం వహించిన చెన్నారెడ్డి అనంతరం మహిళా నాయకురాలు టిఎన్ సదాలక్ష్మి గారు తెలంగాణ రాష్ట్ర ఉద్యమాన్ని ముందుకు నడిపించింది కదా. తెలంగాణ తల్లి అంటే సొంత తల్లులు కాదు, సొంత బిడ్డలు కాదు, తెలంగాణ కోసం పాటుపడ్డోళ్ళు మనం గుర్తించాలి కదా. తెలంగాణ సాయుధ పోరాటం అంటే చాకలైలమ్మ గుర్తుకొస్తుంది. తెలంగాణ రాష్ట్ర ఉద్యమం అంటే ఉద్యమం నీరు గారిపోతున్న రోజుల్లో బతికించింది టిఎన్ సదాలక్ష్మి గారు బతికించారు. ఓకే, ఎంతమంది మహిళా కళాకారులు లేరు? ఎందుకు ఒక విమలకు గుర్తింపు రాలేదు? ఎందుకు ఎంతో మంది విజయ, వాణి ఇట్లా చెప్పుకుంటూ పోతే ఒక 10 మంది మహిళా కళాకారుని, చాలా గుర్తింపు గల కళాకారుని తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో చాలా కీలక పాత్ర వహించేది మహిళా కళాకారులు ఉన్నారు కదా. వాళ్ళకి ఎందుకు ఈ విలువ దక్కలేదు? మీ ఇష్టానుసారం ప్రకటిస్తారా? రేవంత్ రెడ్డి గారు ఇష్టానుసారం ప్రకటిస్తాడా? నువ్వు ముఖ్యమంత్రి అయితే ఇష్టానుసారం చేయవచ్చునా? వీళ్ళని గుర్తించడం అంటే గుర్తించని వాళ్ళని అవమానించినట్టు కాదా? వీళ్ళని గుర్తించడాన్ని మేము స్వాగతిస్తున్నాం, కానీ గుర్తించని వాళ్ళని అవమానించినట్టు కాదా? అవమానం పడ్డ వాళ్ళు ఏ వర్గాలకు సంబంధించిన వాళ్ళు? అనగానే వర్గాలకు సంబంధించిన వాళ్ళే కదా. అందువల్ల ఏదైతే మీరు గుర్తించామని చెప్తున్నారో ఆ గుర్తింపుకు సంబంధించిన సంఖ్య పెరగాలి. ఆ సంఖ్య పెరగాలి, పునర్సమీక్ష చేసుకోవాలి. మీరు ఆ సంఖ్య పెరగాలి, మీరు పునర్సమీక్ష చేసుకోవాలి. కవులు, కళాకారులు, ప్రముఖుల పేరుతో ఏదైతే మీరు గుర్తించారని అంటుండ్రో ఆ 9 మందిని, ఆ 9 మందికి ఇవ్వడాన్ని మేము వ్యతిరేకించాం, స్వాగతిస్తున్నాం. కానీ అదనంగా కళాకారులు, ప్రముఖులను గుర్తించాలి. అందులో అన్ని సామాజిక వర్గాలకు సంబంధించిన వాళ్ళకు ప్రాధాన్యత ఇవ్వాలి. ముఖ్యంగా మహిళలకు ప్రాధాన్యత ఇవ్వాలి. అందులో ముఖ్యంగా మహిళలకు ప్రాధాన్యత ఇవ్వాలి. ఆ విషయం ఏమాత్రం ఆలస్యం చేయకుండా రేవంత్ రెడ్డి గారు మళ్ళా పునఃసమీక్ష చేసుకొని ముందు నిర్ణయం తీసుకోవాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నాను. అదే సమయంలో ఈ మధ్యలో